నమస్తే వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. ఆయుధాలు అంటే విదేశాల వైపు చూసే వాళ్ళం ఒకప్పుడు, కానీ ఇప్పుడు సీన్ రివర్స్. మన ఆలోచన, మన ఆయుధం, మన బలమేంటో, రక్షణ బలగమేంటో ఆపరేషన్ సింధూర్తో ప్రపంచానికి అర్థమైంది. భారత్ వైపు వంకర చూపు చూడడం కాదు కదా, చూడాలన్న ఆలోచన రావాలన్నా వణికిపోయేలా చేసింది. ఈ లెవెల్లో డిఫెన్స్ స్ట్రాంగ్ అవ్వడం వెనుక ప్రైవేటు సంస్థలు కీలకంగా మారాయి. ఆత్మనిర్భర్ భారత్, మేక్ ఇన్ ఇండియా అంటూ మొదలైన ప్రస్థానం ప్రపంచాన్ని మన వైపు చూసేలా చేసింది. దిగుమతులు మాత్రమే తెలిసిన భారత్ ఎగుమతులు చేసే స్థాయికి ఎదిగింది. దీని వెనుక ప్రైవేటు సంస్థలు, మరి ముఖ్యంగా స్టార్టప్ల పాత్ర ఉంది. ఇంతకీ ఏ సంస్థ ఎంత కీలకం? స్టార్టప్లు మన డిఫెన్స్కి ఎలా బలంగా మారుతున్నాయి? డిఫెన్స్ బలోపేతంలో ప్రైవేటు భాగస్వామ్యం. డ్రోన్ల నుంచి హెలికాప్టర్ల భాగాల వరకు యుద్ధాల్లో భాగమవుతున్న ప్రైవేట్ సంస్థలు. రక్షణ రంగ ఉత్పత్తుల్లో స్టార్టప్ల కీలక పాత్ర. డ్రోన్ల తయారీలో సరికొత్త రికార్డులు. ఆపరేషన్ సింధూర్లో ప్రైవేట్ సంస్థల ఉత్పత్తులు. మన డిఫెన్స్ రేంజ్కు ఇది జస్ట్ టీజర్ మాత్రమేనా? రక్షణ రంగంలో ఒకప్పుడు ఇతర దేశాలపైనే భారత్ ఆధారపడేది. డ్రోన్ల నుంచి యుద్ధ విమానాల దాకా అన్ని విదేశాల నుంచే కొనాల్సి వచ్చేది. దీంతో మన దేశం ఎంతో విదేశీ మారక ద్రవ్యాన్ని కోల్పోయేది. అయితే గత 10 ఏళ్లలో లెక్కలన్నీ మారిపోయాయి. మోదీ సర్కార్ ఆత్మనిర్భర్ భారత్ పిలుపుతో అనూహ్య మార్పు వచ్చింది. రక్షణ రంగంలో స్వావలంబనను సాధించే దిశగా భారత్ మునుపెన్నడూ కనీవిని ఎరుగని పురోగతిని సాధించింది. 2013-14 ఆర్థిక సంవత్సరం నాటికి 686 కోట్లుగా ఉన్న భారతదేశ రక్షణ రంగ ఎగుమతుల విలువ 2024-25 నాటికి 23,662 కోట్లకు చేరాయి. అంటే గత 10 ఏళ్లలో భారతదేశ రక్షణ రంగ ఎగుమతులు దాదాపు 34 రెట్లు పెరిగాయి. ఆయుధాల తయారీలో ప్రభుత్వ రంగ సంస్థలతో పాటు ప్రైవేట్ సెక్టార్కు భాగస్వామ్యం కల్పించడంతో డిఫెన్స్ సూపర్ స్ట్రాంగ్ గా మారుతోంది. ప్రస్తుతం దేశంలో 430కి పైగా ప్రైవేట్ సంస్థలు, 16,000కు పైగా ఎంఎస్ఎంఈలు రక్షణ రంగంలో పనిచేస్తున్నాయి. ఆత్మనిర్భర్ భారత్లో భాగంగా దేశీయంగా రక్షణ పరికరాల ఉత్పత్తి రెట్టింపవుతోంది. ముడి సరుకు నుంచి ఆయుధ సంపత్తి వరకు స్వదేశీ వాటా వస్తోంది. దీని వెనక ప్రైవేట్ సంస్థలు కీలకంగా వ్యవహరిస్తున్నాయి. రక్షణ ఉత్పత్తుల ఎగుమతుల్లో ప్రపంచవ్యాప్తంగా భారత్ గుర్తింపును బలోపేతం చేసుకుంటోంది. భారత్లో తయారయ్యే రక్షణ ఉత్పత్తుల పనితీరు, ఖచ్చితత్వంపై ఇతర దేశాలకు నమ్మకం వచ్చేసింది. దీంతో అవి భారతీయ రక్షణ రంగ సంస్థలకు పదే పదే ఆఫర్లిస్తున్నాయి. ఆపరేషన్ సింధూర్ లాంటి సక్సెస్ఫుల్ మిలిటరీ ఆపరేషన్లో మన సైనిక సత్తాను ప్రపంచానికి చాటి చెప్పాయి. ఇది భారత్ భారీ అడ్వాంటేజ్. భారత్ ప్రస్తుతం దాదాపు 80కి పైగా దేశాలకు రక్షణ ఉత్పత్తులను ఎగుమతి చేస్తోంది. ఎగుమతులు ఈ స్థాయిలో పెరిగాయంటే దాని వెనక ప్రైవేట్ సంస్థలు ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. 2024-25 ప్రైవేట్ రంగం 15,233 కోట్లు విలువైన రక్షణ ఉత్పత్తులను ఎగుమతి చేసింది. మోదీ సర్కార్ విధానపరమైన సంస్కరణల ప్రభావంతో భారత రక్షణ ఎగుమతులు అమాంతం పెరిగాయి. డిఫెన్స్ ఉత్పత్తుల తయారీ విభాగంలో పనిచేసే ప్రైవేట్ సంస్థలకు ఈజీగా పారిశ్రామిక లైసెన్స్లను జారీ చేశారు. దీంతో ఈ విభాగంలో పెద్ద సంఖ్యలో స్టార్టప్లు, మధ్య తరహా పరిశ్రమలు వచ్చేశాయి. ఇది భారత డిఫెన్స్ ను సూపర్ స్ట్రాంగ్ చేస్తోంది.
టాటా, రిలయన్స్, అదానీ గ్రూప్, మహీంద్రా, ఎలాంటితో పాటు బడా సంస్థలు డిఫెన్స్ ఉత్పత్తుల రంగంలోకి వచ్చేశాయి. వీటితో పాటు డిఫెన్స్ ఉత్పత్తుల్లో స్టార్టప్లు సత్తా చాటుతున్నాయి. రక్షణ రంగంలో స్టార్టప్ల పాత్ర గణనీయంగా పెరిగింది. రక్షణ సాంకేతికతలో సరికొత్త ఆవిష్కరణలను తీసుకొస్తూ డిఫెన్స్ ను బలోపేతం చేయడంతో పాటు దిగుమతులపై ఆధారపడడాన్ని తగ్గించడంలో స్టార్టప్లు కీలక పాత్ర పోషిస్తున్నాయి. డ్రోన్లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, స్వార్మ్ టెక్నాలజీ, సైబర్ సెక్యూరిటీ, మోడర్న్ ఇమేజింగ్ లాంటి రంగాల్లో స్టార్టప్లు సరికొత్త ఆవిష్కరణలు తీసుకువస్తున్నాయి. రష్యా యుక్రెయిన్ యుద్ధం, భారత్ పాక్ ఉద్రిక్తతల తరువాత యుద్ధాల్లో డ్రోన్ల పాత్ర ఏంటన్నది ప్రపంచానికి తెలిసిందే. అలాంటి డ్రోన్ రంగంలో భారత్ను టాప్లో నిలబెట్టేలా మన స్టార్టప్లు పనిచేస్తున్నాయి. ఐడియా ఫోర్జ్ సంస్థ రక్షణ, నిఘా, మ్యాపింగ్ కోసం డ్రోన్లను తయారు చేస్తున్నాయి. రాష్ట్ర, కేంద్ర సాయుధ బలగాలు వీటిని ఉపయోగిస్తున్నాయి. ఆపరేషన్ సింధూరులో ఈ సంస్థ తయారు చేసిన డ్రోన్లు 9 ఉగ్రవాద స్థావరాలను గుర్తించడంలో సాయం చేశాయి. ఐడియా ఫోర్జ్ అభివృద్ధి చేస్తున్న నేత్ర 5 డ్రోన్ రంగంలోనే సరికొత్త ఆవిష్కరణగా నిలిచే ఛాన్స్ ఉంది. ఇక గరుడ ఏరోస్పేస్ సంస్థ ల్యాండ్ మైన్లను గుర్తించే డ్రోన్లను అందిస్తోంది. వేద డిఫెన్స్ సిస్టమ్ ఎక్కువ రేంజ్, పేలోడ్ సామర్థ్యం ఉన్న డ్రోన్లను తయారు చేస్తోంది. ఫిక్స్డ్ వింగ్ డ్రోన్లు, ఇంటర్సెప్టర్ను అభివృద్ధి చేస్తున్నాయి. మరీ ముఖ్యంగా స్వార్మ్ టెక్నాలజీలో పురోగతి సాధిస్తోంది. ఇది భవిష్యత్తు యుద్ధాల్లో కీలకం కాబోతోంది. చెన్ టెక్నాలజీస్ యాంటీ డ్రోన్ టెక్నాలజీ డెవలప్ చేస్తున్నాయి. ఇలా సరికొత్త ఆవిష్కరణలతో భారత డిఫెన్స్ ను స్టార్టప్లు స్ట్రాంగ్ చేస్తున్నాయి. ఇన్నోవేషన్స్ ఇన్ డిఫెన్స్ ఎక్సలెన్స్ లాంటి పథకాల ద్వారా ఈ స్టార్టప్లకు ప్రభుత్వం మద్దతుగా నిలుస్తోంది. రక్షణ ఉత్పత్తులలో దిగుమతులపై ఆధారపడడాన్ని స్టార్టప్లు భారీగా తగ్గిస్తున్నాయి. 2023-24లో భారత రక్షణ ఉత్పాదన 1.27 లక్షల కోట్లకు చేరింది. ఇది 2014-15తో పోలిస్తే 174% ఎక్కువ. ఇన్నోవేషన్స్ ఇన్ డిఫెన్స్ ఎక్సలెన్స్, ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ లాంటి పథకాల ద్వారా స్టార్టప్లకు నిధులతో పాటు మార్కెట్ యాక్సెస్ ను ప్రభుత్వం అందిస్తోంది. 2021లో డ్రోన్ నిబంధనల సడలింపు ఈ రంగంలో వృద్ధిని వేగవంతం చేసింది. మన రక్షణ రంగాన్ని బలోపేతం చేయడంతో పాటు ప్రభుత్వం మద్దతు, అంతర్జాతీయ సహకారంతో 2030 నాటికి $11 బిలియన్ డ్రోన్ మార్కెట్లో ఈ స్టార్టప్లు భారత్ను కీలక స్థానంలో నిలపడం ఖాయంగా కనిపిస్తోంది. ఆపరేషన్ సింధూర్తో భారత ఆయుధ బలం ఎంతో ప్రపంచానికి తెలిసొచ్చింది. మన వెపన్స్ ఎంత అడ్వాన్స్డ్, ఎంత మోడర్నైజ్డ్ అనేది చూసి దేశాలు అవాక్కయ్యాయి. గ్లోబల్ మార్కెట్లో భారత్ పేరు మారుమోగుతోంది. దీంతో చాలా దేశాలు మన ఆయుధాల కోసం చూస్తున్నాయి. ఆపరేషన్ సింధూర్లో ప్రైవేటు సంస్థల ఆయుధాలను ఉపయోగించారు. దీంతో రక్షణ రంగం ఉత్పత్తుల్లో ప్రైవేటు సెక్టార్ పాత్రపై కొత్త చర్చ మొదలైంది. డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ లో దూసుకుపోతున్న ప్రైవేట్ రంగం దూకుడు ఇకపై ఎలా ఉండబోతోంది? అసలు ఏ సంస్థలు ఏ ఆయుధాలను రెడీ చేస్తున్నాయి? భారత రక్షణ రంగ బలోపేతంలో స్వదేశీ గర్జన. రక్షణ రంగ ఎగుమతుల్లో ప్రైవేట్ సంస్థల రికార్డు. రిలయన్స్, అదానీ, మహీంద్రాతో పాటు డిఫెన్స్ ఉత్పత్తుల రంగంలోకి బడా సంస్థలు. టాటా, రిలయన్స్, అదానీ గ్రూప్, మహీంద్రా, ఎలాంటి ఇలా బడా సంస్థలు డిఫెన్స్ ఉత్పత్తుల రంగంలోకి వచ్చేశాయి. ఆపరేషన్ సింధూరులో అదానీ గ్రూప్ కు చెందిన స్కైస్ ట్రాకర్ డ్రోన్లు పాకిస్తాన్ కు చుక్కలు చూపించాయి. కామికేజ్ డ్రోన్లైన స్కైస్ ట్రాకర్ డ్రోన్లు భారత ఆర్మీకి భారీ సాయంగా నిలిచాయి. ఇది జస్ట్ ఎగ్జాంపుల్ మాత్రమే. డిఆర్డిఓ, బీడీఎల్, మిథాని లాంటి సంస్థలకు తోడుగా చాలా ప్రైవేట్ సంస్థలు ఆయుధ తయారీలో సత్తా చాటుతున్నాయి. ఒక్క హైదరాబాద్లోనే ప్రస్తుతం ఎల్ఎన్టీ డిఫెన్స్, వెమ్ టెక్నాలజీస్, టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్, జీఈ, కోలిన్స్ ఏరోస్పేస్, టాటా బోయింగ్ ఏరోస్పేస్, టాటా సికోర్ స్కై ఏరోస్పేస్,
స్కై రూట్ ఏరోస్పేస్, సాఫ్రాన్, ధృవ స్పేస్, MTAR టెక్నాలజీస్, లాక్హీడ్ మార్టిన్, ఆజాద్ ఇంజనీరింగ్ ఇలా 20కి పైగా కంపెనీలు పనిచేస్తున్నాయి. క్షిపణులతో పాటు డిఫెన్స్, ఏరోస్పేస్ రంగాలకు కీలక ఆయుధాలను అప్పగిస్తోంది. ప్రైవేటు రక్షణ రంగ ఉత్పత్తుల్లో టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్ లిమిటెడ్ కీలక పాత్ర పోషిస్తోంది. ఇది రక్షణ శాఖ కోసం ALS-250 UAVలను తయారు చేస్తోంది. ఇవి హైదరాబాద్లోనే ఉత్పత్తి అవుతున్నాయి. ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సిస్టమ్, రాడార్ సిస్టమ్, మిజైల్ సిస్టమ్స్ లో భాగాలు, ఏరోస్పేస్ సంబంధిత భాగాలను ఈ సంస్థ తయారు చేస్తోంది. ఎల్ఎన్టీ సంస్థ K9, వజ్రా T లాంటి ఆర్టిలరీ గన్స్ తో పాటు నౌకల తయారీ, సబ్మెరైన్ భాగాలు, మిజైల్ సిస్టమ్స్ లో సహకారం అందిస్తోంది. ప్రభుత్వ సంస్థలతో కలిసి పనిచేస్తూ నేవీ, ఆర్మీకి అవసరమైన ఆధునిక ఆయుధ వ్యవస్థలను ఎల్ఎన్టీ సంస్థ అందిస్తోంది. రిలయన్స్ డిఫెన్స్ లిమిటెడ్ సంస్థ నౌకలు, హెలికాప్టర్ల భాగాలు, ఎలక్ట్రానిక్ సెన్సార్ల తయారీలో కీలకంగా వ్యవహరిస్తోంది. వీటితో పాటు విదేశీ సంస్థలతో భాగస్వామ్యంతో రక్షణ రంగంలో టెక్నాలజీ ట్రాన్స్ఫర్ను రిలయన్స్ సంస్థలు ఈజీ చేస్తున్నాయి. అదానీ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ మన రక్షణ రంగ బలోపేతంలో కీలక పాత్ర పోషిస్తోంది. డ్రోన్లు, ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సిస్టమ్స్ తో పాటు చిన్న ఆయుధాలను ఉత్పత్తి చేస్తోంది. ఇజ్రాయెల్ సహకారంతో డ్రోన్ తయారీలో అదానీ సంస్థ కీలకంగా మారింది. ఆపరేషన్ సింధూర్లో ఉపయోగించిన డ్రోన్స్ అలాంటివే. కేంద్రం అమలు చేస్తున్న స్వదేశీ విధానంతో భారత రక్షణ వ్యవస్థ గతంతో కంపేర్ చేస్తే సూపర్ స్ట్రాంగ్ గా మారింది. ఇన్నోవేషన్స్ ఫర్ డిఫెన్స్ ఎక్సలెన్స్, ఐడెక్స్ ప్రైమ్, ఐడెక్స్ అదితి లాంటి పథకాలు, ఆవిష్కరణలను ప్రారంభించడంతో మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి. 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఏకంగా 1,26,000 కోట్లకు పైగా విలువైన రక్షణ రంగ ఉత్పత్తుల్ని భారత్ తయారు చేయడం హైలైట్. హైదరాబాద్ కూడా డిఫెన్స్ రంగ ఉత్పత్తులకు కేరాఫ్ గా మారింది. ప్రభుత్వ రంగంలోని BDL సంస్థ క్షిపణులతో పాటు పలు రకాల ఆయుధాలను ఉత్పత్తి చేస్తూ ఉండగా, ప్రైవేట్ రంగంలోనూ అనేక రకాల తేలికపాటి ఆయుధాలు తయారవుతున్నాయి. మిషన్ ప్రూవెన్ కార్ 816 రైఫిల్, కార్ 817 అసాల్ట్ రైఫిల్, తేలికపాటి CSR 338, 308 బోల్ట్ యాక్షన్ స్నైపర్ రైఫిల్స్, CSR 50 బోల్ట్ యాక్షన్ యాంటీ మెటీరియల్ స్నైపర్ రైఫిల్, అత్యాధునిక CMP9 సబ్మిషన్ గన్, క్యారకల్ EF, క్యారకల్ FGen2 కంబాట్ పిస్టల్స్ ఇక్కడి నుంచే మన ఆర్మీకి చేరుతున్నాయి. ఇకటు యుద్ధ విమానాల తయారీలోకి కూడా ప్రైవేట్ రంగం అడుగు పెట్టేందుకు రూట్ క్లియర్ అయింది. తేలికపాటి ఫైటర్ జెట్ అయిన తేజస్ ఉత్పత్తిని వేగవంతం చేసేందుకు 5 సభ్యుల కమిటీని నియమించింది. IAF స్క్వాడ్రన్ బలాన్ని, కార్యాచరణ సంసిద్ధతను మరింత పెంచడంలో ప్రైవేట్ రంగం పాత్ర ఉండాలని ఆ కమిటీ స్ట్రాంగ్ గా చెప్పింది. కమిటీ సిఫారసుల అమలును దశల వారీగా చేపట్టాలని కేంద్రం నిర్ణయించింది. దీంతో యుద్ధ విమానాల తయారీలోకి కూడా ప్రైవేటు రంగాలు ఎంటర్ కాబోతున్నాయి. వాయుసేన వచ్చే 20 ఏళ్లలో వివిధ వేరియంట్లకు చెందిన దాదాపు 350 తేజస్ విమానాలను వినియోగించాలని భావిస్తోంది. అమెరికా నుంచి ఇంజన్ల రాకలో జాప్యం, స్లో ప్రొడక్షన్ లాంటి కారణాలతో ప్రణాళిక అమల్లో ఆలస్యం జరుగుతోంది. దీంతో ప్రైవేట్ సంస్థలకు భాగస్వామ్యం కల్పించేందుకు సిద్ధమయ్యారు. ఇలా త్రివిధ దళాల కోసం ఆయుధాలు అందించడమే కాదు, అత్యాధునిక టెక్నాలజీ, సరికొత్త ఆవిష్కరణలు తీసుకురావడంలో ప్రైవేట్ సంస్థలు దూసుకుపోతున్నాయి. డిఫెన్స్ ను సూపర్ స్ట్రాంగ్ చేస్తున్నాయి.